హాయ్ అండి. నమస్తే. నా పేరు జ్యోతి వాసు, వెల్‌నెస్ కోచ్. పిల్లల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామనేసి వచ్చాను. మన ఇంట్లో పిల్లలకి ఎదుగుదలకి మనం ఏమేమో వాడుతూ ఉంటాం. పాలల్లో ఏసే పొడులని, క్రీమ్స్ అని ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇప్పుడుండే పరిస్థితి జనరేషన్‌లో ఇంక్లూడింగ్ మీ కూడా ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇచ్చేవాళ్ళం. నేను ఇంతకుముందు ఇచ్చాను. ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో పిల్లలు లేస్ ప్యాకెట్లు కొనిస్తేనే స్కూల్‌కెళ్తాను, పేపర్ బిస్కెట్స్ కొనిస్తేనే నేను ట్యూషన్‌కి వెళ్తాను, ఇట్లా చదువుకుంటాను, ఇట్లా చాక్లెట్లు కొనియాలి, కేకులు కొనియాలని పిల్లల ఆరాటం ఉంటుంది. అది కామన్. అది మనం తప్పు పట్టకూడదు. కానీ వాళ్ళకి అది ఇస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందించగలిగితే ఆ చెడు ప్రభావం నుంచి పిల్లల ఎదుగుదలకి తప్పించుకునేదానికి ఈ మనం ఇచ్చే మంచి పదార్థం అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేడానికి హెల్ప్ అవుతుంది. మనం ఎక్కడ జంక్ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి అది వంట పట్టకుండా తినినంత వరకు మాత్రమే ఉండి వేస్ట్ అనేది బయటకు వెళ్ళేదానికి ఇది హెల్ప్ అవుతుంది. నేను ఇది ఊరికే చెప్పట్లేదండి. నా పిల్లల మీద నేను యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నా చిన్న బాబు అండర్ వెయిట్. 5 సంవత్సరాల ఉన్నప్పుడు 13 కేజీలు బాబు ఉన్నాడు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల బాబుకి 18 కేజీల 500 గ్రాములు పెరిగాడు. ఎందుకు పెరిగాడు అంటే అప్పుడు అసలు తిన్నాడు. ఫ్రూట్స్ అనేవి ఏమీ అలవాటు లేవు పిల్లడికి. పాలు కూడా తాగేవాడు కాదు. కానీ ఇప్పుడు ఎక్కువ ఆ టైంలో ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ అనమాట. బిస్కెట్స్, లేసులు, పేపర్ బిస్కెట్స్ అని, కేకులు అట్లాంటివి అనమాట జంక్ ఫుడ్స్. ఇప్పుడేంటంటే నేను వాటిని నెమ్మదిగా అవాయిడ్ చేసుకుంటూ వస్తూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్లస్ పాలు, తర్వాత వాటర్ కూడా. ఇంతకుముందు వాటర్ తాగాలన్నా కూడా చాలా కష్టం పిల్లలకి. స్కూల్కి వెళ్ళినా కూడా ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాలి, ఎవరు పంపిస్తారు ఏంటి అనేది, అందరు మనల్ని చూస్తారేమో అనేది పిల్లల్లో జంక్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను అది చేయట్లేదు. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా నేను సార్ వాళ్ళతో కూడా నేను చెప్పున్నాను, టీచర్స్కి కూడా. వాష్రూమ్ వస్తే మాత్రం ఆపొద్దు పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మా పిల్లలే కాదు, ఎవరి పిల్లలకైనా అది నేను చెప్తాను. నేను స్కూల్లో మాట్లాడినప్పుడు ఎవరి పిల్లల గురించైనా నేను చెప్తూ ఉంటాను. ఆ జంక్ ఫుడ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయడం వల్ల తను హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతూ ఆరోగ్యంగా పిల్లలతో ఆడుకోవడం కానీ, మాట్లాడడం కానీ, చదువులో ఇంప్రూవ్మెంట్ కానీ, ఎదుగుదల కానీ నాకు బాగా కనిపిస్తుంది. నా బిడ్డలాగే కదా అందరు పిల్లలు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ న్యూట్రిషన్ ఫుడ్లో పిల్లలకి సంబంధించి డైనో షేక్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పాలల్లో ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్ ఎలా వేసి వాళ్ళకి టేస్ట్ కోసం ఇస్తున్నామో, ఇది టేస్ట్ ప్లస్ ఎదుగుదలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఈ డైనో షేక్ అనేది పిల్లల్లో బ్రెయిన్ ఇంప్రూవ్కి, మజిల్ ఇంప్రూవ్కి, ఎక్కువగా మతిమరుపు ఉంటుంది. తర్వాత చెప్పింది మర్చిపోతూ ఉంటుంటారు, అలసటగా ఉంటారు, ఎక్కువ కూర్చొని ఉండే వర్క్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు, బయటకు అస్సలు వెళ్ళరు. అట్లాంటి పిల్లలకి నలుగురిలో కలవాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే పిల్లలు కూడా ఉంటారు, నాకు తెలిసి. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్లో డైనో షేక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదే